హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన దేవుడు ఈరోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనము, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడునుగాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడునుగాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుని మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటి? మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. మనం ఏదైతే విశ్వసించి ప్రార్థిస్తామో ప్రార్థించిన సమస్తాన్ని దేవుడు మనకి ఇస్తా అంటున్నాడు. మన విశ్వాసం ఎవరి విశ్వాసంలో ఉండాలి చెప్పనా? దేవుని విశ్వాసంలో ఉండాలి. నజరైన యేసుక్రీస్తు యొక్క సామర్థ్యాన్ని మనము కలిగి ఉన్నాము. నజరైన యేసుక్రీస్తు శక్తిని మనము కలిగి ఉన్నాము. ఎప్పుడైతే మనం ఆయన విశ్వసించున్నామో, యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచిన విశ్వసించున్నామో, ఆ విజయంలో మనము పాలివర్లాగా అయిపోయాము. కాబట్టి ఈరోజు నువ్వేదైతే ప్రార్థిస్తున్నావో, నువ్వేదైతే అడుగుతున్నావో, నువ్వైతే దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో, నువ్వు ప్రార్థించే ప్రతి ప్రార్థనకి ఈరోజు దేవుడు సమాధానం ఇచ్చునుగాక. నీ నమ్మిక చొప్పున ఏ విషయంలో అయితే నువ్వు విడుదల కలగాలనుకుంటున్నావో, నీ అనారోగ్యమా, నజరైన యేసుక్రీస్తు నామంలో నీకు స్వస్థ కలుగునుగాక. కనులు లేని వారికి కనులను కలగజేసాడండి. గుడ్డి వారిని చూపుగల వాళ్ళగా చేశాడు. అటువంటి దేవుడు ఈరోజు నీలోనే ఉన్నాడు. నీ విశ్వాసం నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుంటావో, దేవుని మీద ఆనుకుని యేసుక్రీస్తు మీద ఆనుకుని విశ్వాసం నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తావో, ప్రార్థించిన సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నీ సామర్థ్యము లోకపరమైన సామర్థ్యం కాదు, దేవుని సామర్థ్యము. కాబట్టి నువ్వు ప్రార్థించే ప్రతి ఒక్కటి దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తాడు. కాబట్టి నువ్వు ప్రార్థించగా నీలో ఉన్న ఏదైతే బలహీనత ఉందో, ఏదైతే అనారోగ్యం ఉందో, ఆ అనారోగ్యం ఈరోజు ఈ వాగ్దానం ద్వారా తొలగిపోనుగాక. నీకు ఆరోగ్యం కలుగునుగాక. ఒకవేళ అప్పుతో ఇబ్బంది పడుతున్నావా, నజరైన యేసుక్రీస్తు నామములో నీ ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగాక. ఏదైతే ప్రయాణం యొక్క ప్రతి ప్రయాణం భద్రపరచబడునుగాక. నువ్వు చేసే వ్యాపారం అభివృద్ధి పరచబడునుగాక. నువ్వు ఊహించలేనంత విజయము, నీకు ఊహించలేనంత లాభము నీకు వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. దేవ ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. ఇదిగోదండి మా నమ్మక చెప్తుంది జరుగుతున్నావు తండ్రి. మేము మీ మీద ఆధారపడి తండ్రి ప్రార్థించి ప్రతి ఒక్క దానికి సమాధానం ఇస్తున్నాం తండ్రి. ఈ రోజు తండ్రి ఈ ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్కరి తండ్రి సమాధానం కలుగును గాక. ఇదిగోదండి ఏదైతే అడుగుతున్నారో తండ్రి వారు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా వారు పొందుకును గాక అని ప్రవచిస్తుందండి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.